హాయ్ ఫ్రెండ్స్! 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా రిలీజ్ అయిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రం ఈ రోజే రిలీజ్ అయిందనమాట. యూత్‌లో అత్యంత ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్న సినిమాలో 'టిల్లు స్క్వేర్' కూడా ఒకటనమాట. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా ఈ మూవీలో నటించారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మల్లిక్ రామ్ అనమాట. తన ట్రేడ్ మార్క్ కామెడీతో సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్‌లో' అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారన్నమాట. ఆ ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. తన యొక్క బాడీ లాంగ్వేజ్ గాని, పంచ్ డైలాగ్స్ గాని మరోసారి వర్కౌట్ అయిందన్నమాట. సిద్దు వన్ మ్యాన్ షో లాగా ఈ మూవీలో తన యొక్క నటనతో ప్రేక్షకులనైతే ఆకట్టుకున్నారు. ఈ మూవీలో డీజే టిల్లు యొక్క మ్యాజిక్ చాలా వరకు రిపీట్ అయిందని చెప్పాలి. ఫుల్ ఫన్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని పంచే విధంగా ఈ మూవీ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సిద్దు తన యొక్క కామెడీతో ప్రేక్షకులనైతే నవ్వించి మెప్పించేసాడనమాట. ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్‌తో సినిమాకు హైలైట్‌గా ఉంటుందనమాట. ఆ ట్విస్ట్‌తోనే డైరెక్టర్ సెకండ్ హాఫ్‌పై ఫోకస్ అయితే పెట్టాడు. చాలా ఇంట్రెస్ట్‌గా అయితే కొనసాగుతుందనమాట ఆ ట్విస్ట్. ఫస్ట్ హాఫే బావుందనమాట. సెకండ్ హాఫ్ కంటే. కామెడీ డోస్ అయితే డీజే టిల్లు కన్నా కాస్త తగ్గిందని చెప్పాలి. కథపై ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టలేదనమాట డైరెక్టర్ అనమాట. కథపై ఇంకా కాస్త ఫోకస్ పెట్టినట్లయితే ఇంకా బావుండేది. కొన్ని ట్విస్ట్‌లు చాలా బాగానే వర్కౌట్ అయింది. కామెడీ అసలు చెప్పనవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులనైతే ఆకట్టుకుంది. అయితే 'డీజే' తరహాలో కోర్ట్ కామెడీ ట్రాక్‌లో సీక్వెల్ పనుంటే ఇంకా బావుండేదని అనిపించిందనమాట. ఇక 'అనుపమ పరమేశ్వరన్' విషయానికొస్తే తన యొక్క క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్‌గా ఉంటుందనమాట. ఫైర్ బ్రాండ్‌లా అనుపమ ఈ మూవీలో కనిపించింది. లిల్లీ క్యారెక్టర్‌లో గ్లామర్‌తో ట్రీట్ ఇచ్చేసిందనమాట అనుపమ పరమేశ్వరన్. ఇక టోటల్‌గా సినిమా ఎలా ఉంది అన్న విషయానికొస్తే అబోవ్ యావరేజ్‌గా ఉందనమాట. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ సినిమాను చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.